ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా పచ్చగా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో. మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లు అన్నీ పూర్తయినాయి. వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి. పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు అలా 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలి. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు, అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము, ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే. మరి జనార్దన్ రెడ్డి గారు అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకిక్కడ షాద్ నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండాపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం. వీళ్ళు చేయాల్సింది కేవలం 5-10% పని మాత్రమే మిగిలింది. చేసేస్తే నీళ్లు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు 90-95% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా? నీ బాధ ఏంది, నీ భయం ఏందని అడుగుతా ఉన్నా. మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు, మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు? నీ ఇవాళ చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే సమాధానం చెప్పు. మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది, పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి, వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టండి, రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇవ్వద్దు. ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక? మరి దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ. వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కానీ ఇలా పొద్దున వార్త చూసినా నేను, నెల రోజుల కింద కూడా నేను చెప్పా ఈ మాట, మళ్ళా కూడా చెప్తా ఉన్నా. నెల రోజుల కిందనే వార్తలు వచ్చినాయి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్కే కట్టబెడతారు, వాళ్ళకే ఇస్తారు అని. మరి ఈరోజే పొద్దున వార్త వచ్చింది, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు 4350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయలు నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పచెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు సగం. మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే, మెగా ఇంజనీరింగ్ గురించి, వీళ్ళ గురించి, కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు, మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాట ఇప్పటికన్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినవంటే నీ రంగేందో, నీ నైజమేందో, నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకేమో 4350 కోట్లు, దాన్నేమో కేకు కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం. ఏ సంస్థనైతే బ్లాక్ లిస్ట్లో పెట్టాలో మెగా ఇంజనీరింగ్ని వాళ్ళకి సగం రాసిస్తావు. ఏం ఆశించి చేస్తున్నావు? ఇంకోవైపు ఏమో ఇక్కడ ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పాలమూరు జిల్లా మొత్తం కేవలం 9-10% పని మిగిలింది. ఆ పని మాత్రం చేస్తలేడు. ఎందుకు చేస్తలేవు? మనసు వస్తలేదా? కేసీఆర్ గారికి పేరు వస్తుందని భయమా? అందుకే మేమందరం కూడా ఇందాక వచ్చేటప్పుడు అనుకున్నాం, పెద్దలు కేసీఆర్ గారి అనుమతి కూడా తీసుకుంటాం. తొందరలోనే ఎట్లా అయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులందరం కలిసి అదే పద్ధతిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు
ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు శామ్ పిట్రోడా బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాం, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రివైనవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్నాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన. ఎట్లయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయలేదా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యో ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది,